పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము అపోస్తలుడు పునీత అంద్రయ్య అపోస్తలుడుగా, గొప్ప అపోస్తలుడుగా దేవుని దగ్గర సంబంధం ఏర్పరచుకున్నటువంటి పునీతుని పండుగను కొనియాడుతున్నాం. టుడే వి సెలబ్రేట్ ద అపోస్టల్స్ ఫీస్ట్ డే సెయింట్ ఆండ్రూ, ఎ గ్రేట్ సెయింట్. ఆయన వేద సాక్షి, మాస్కారులు పాలక పునీతుడు, రష్యా స్కాట్లాండ్ పాలక పునీతుడు. ఆయన యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి జీవితాన్ని దేవుడు దీవించమని ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు మార్గరెట్ డయస్ అనగా వందన గారి యొక్క తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. తన జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినంలో కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి బిడ్డల యొక్క భవిష్యత్తును ప్రభు ఆశీర్వదించాలని, వారి బిడ్డల దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మార్గరెట్ డయస్ గారు, ప్రత్యేకంగా మీకు జన్మదినోత్సవములు, హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఆదూరి సాలమోన్ రెడ్డి 3వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సతీష్కి వర్క్ ఫ్రమ్ హోమ్ హై క్యాప్స్లో వచ్చినట్లుగా, ద్రియాకి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, పుష్ప, సతీష్, ద్రియా మంచి ఆరోగ్యం కొరకు, అలాగే రాజేశ్వరికి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థ కొరకు త్వరగా కోలుకోవాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉత్తరించు దిక్కులేని స్థలంలోని ఆత్మల శాంతి కొరకు మరియు సెల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. NMM భాగ్యం. అలాగే ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు తన ఆధీనంలో ఉంచుకొని దీవించమని భక్తితో కరుణ జపమాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ముందే చెప్పినట్టు ఈరోజు మనం అపోస్తలుడైన పునీత అంద్రెయ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన మనందరికీ గొప్ప పునీతుడుగా దేవుడు ప్రకటించిన పునీత పేతురు గారి యొక్క సహోదరుడు. మొట్టమొదటిగా అంద్రెయాని ప్రభువు దగ్గరికి వస్తాడు. అంద్రెయ మొదటిగా ఆయన యేసుప్రభు శిష్యుడు కాదు, బప్తిస్మ యోహాను శిష్యుడు. నేను ఎప్పుడు ముత్తంగి గురించి చెప్తుంటాను, అలాగే మీ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్కి చేరాలంటాను. వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ లెవెల్ ఈజ్ వన్ ఆఫ్ మై వర్డ్స్ విచ్ గాడ్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ టు టెల్ యూ. హీ వాజ్ ఫస్ట్ నాట్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్, హీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. హీ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ నౌ. నెక్స్ట్ లెవెల్ అంటే యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా మారిపోయి తర్వాత చాలా గొప్ప కార్యములు యేసు ప్రభు ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా చేశాడు. దాన్ని తర్వాత మనము తెలుసుకుందాం. ఎప్పుడైతే తన జీవితంలో యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడో, మెస్సయా అని తెలుసుకున్నాడో, మెస్సయా విమోచకుడు అని చెప్పి పరిగిడి వెళ్ళి తన యొక్క సహోదరుడు పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన విషయాన్ని యోహాను 1:35-41 చదువుతున్నాం. అందుకే తన జీవితంలో మొదటిగా వచ్చిన తాను ఎప్పుడు కూడా నాకే మొదటి స్థానం ఇవ్వాలని కోరుకునే వ్యక్తి కాదు, అతికుడుగా ఉండాలని ఆశించే వ్యక్తి కాదు. తన సహోదరుని అతికుడుగా చేసి బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేసినటువంటి ఒక వ్యక్తి. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. హీ ఈజ్ ఆల్వేస్ అట్ ద బ్యాక్గ్రౌండ్, నాట్ లైక్ హీ వాంట్స్ టు బి ఎ లీడర్ అండ్ సో ఆన్. హీ కేమ్ ఫస్ట్ బట్ హీ డి నాట్ బికమ్ ఎ లీడర్. హీ మేడ్ హిస్ బ్రదర్ లీడర్. తగ్గింపు జీవితం. మనం కూడా దీనికోసం ప్రార్థన చేద్దాం. మన పునీతులు కావాలంటే అంత సులభం కాదు, కానీ దేవుని కృప ఉంటే మనకు సాధ్యం. అందుకే ఈరోజు మనం ఒక పాటను సెలెక్ట్ చేసాం. నీ కృప నాకు చాలును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణమగుచున్నది. లూకా 1:48 దీనావస్థలో ఉన్నటువంటి మరియ తల్లిని దేవుడు తన జీవితంలో గొప్ప ఒక్క సేవకురాలుగా మార్చాడు. ఈయనలో మనం నేర్చుకోవాల్సినది దీనత్వం. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ లీడర్. హీ ఆల్వేస్ హంబల్డ్ హిమ్సెల్ఫ్. Mama Mary was also like that. That is why God lifted her up and gave her a great heart and also position in the church today. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించెను అని పాడింది. మనం కూడా పాడదాం. నీ కృప నాకు చాలును ఓ ప్రభువా. నీ కృప నాకు చాలును, 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 నీ కృప నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. దీనావస్థలో ఉన్న నీ కృప చాలును, కన్నిటిలో మునిగిన నీ కృప చాలును. దీనావస్థలో ఉన్న నీ కృప చాలును, కన్నిటిలో మునిగిన నీ కృప చాలును. వేదన కలిగిన నీ కృప చాలును, ఏమీ లేకపోయిన నీ కృప చాలును. వేదన కలిగిన నీ కృప చాలును, ఏమీ లేకపోయిన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం, యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే.
కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, నా బలహీనంలోని బలము పరిపూర్ణ మగును. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మనం ఈరోజు కొనియాడుతున్నటువంటి పునీత అంద్రేయ గారు సుమారు క్రీస్తు శకం 70లో పత్రాస్ అను చోట శిలువ మరణం పొందాడు. అయితే యేసు వలె శిలువపై మేకులతో కొట్టబడక తాళ్లతో బంధించి శిలువ వేయబడ్డాడు. హీ సీమ్ టు have died somewhere before at age and year 70 after the birth of Jesus, and he seemed to have died on the cross. He was tied with a rope and then they crucified him. శిలువపై వెంటనే మరణించకుండా యేసు కోసం శిలువపై దీర్ఘకాలం శ్రమలు అనుభవించేందుకు కోరుకున్నాడంట. He wanted to suffer a lot for the sake of Jesus on the cross. It was his wish. అందుకే వీరి శిలువ ఆంగ్ల అక్షరాల్లో ఎక్స్ వలె ప్రత్యేక రీతిలో ఉన్నది. అందుకే ఎక్స్ ఆకారం శిలువకు పునీత ఆంద్రేయ గారి శిలువ అని పేరు పెట్టారు. దట్ ఈస్ హౌ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద లార్డ్. ఆయనను వాళ్ళు మరణశిక్ష విధించి ఆ విధంగా చంపి వేద సాక్షిగా మరణించాడు. మనందరికీ ఆ గొప్ప భాగ్యం లేకపోయినా ఉన్న చోట్లోనే మనం వేద సాక్షులుగా జీవించాలి, సాక్షులుగా జీవించాలి. పర్వతములు గతించినా ఆయన కృప గతించదు. తిప్పళ్ళు చలించినా నా కృప చలించదని ప్రభు చెప్పాడు. నీటిలో నడిచినా ఆ కృప చాలు, అగ్నిలో నడిచిన దేవుని కృప చాలు. ఆయనకి అలాంటి అగ్ని పరీక్షలు జరిగింది, గెలిచాడు. యెషయా 54:10, యెషయా 43:2, ఐజయా 54:10, ఐజయా 43:2. ఇవన్నీ కలిపి ధ్యానాంశముగా పాడదామా? నీ కృప నాకు చాలును. నీ కృప
నాకు చాలును, నీ కృపా 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 నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. పర్వతములు గతించిన నీ కృప చాలును, తిప్పలు జలించిన నీ కృప చాలును. పర్వతము గతించిన నీ కృప చాలును, తిప్పలు చలించిన నీ కృప చాలును. నీటిలో నడచిన నీ కృప చాలును, అగ్నిలో నడిచిన నీ కృప చాలును. నీటిలో నడచిన నీ కృప చాలును, అగ్నిలో నడచిన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. పునీత అంద్రేయ గారా మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ అపోస్టల్ సెయింట్ ఆండ్రూ Pray for us. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంద్రియ వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవటానికి ఒక ఉదాహరణ మనము బైబిల్ నుంచి నేర్చుకుందాం. చాలామంది గ్రీకులు మరి యూదులు వీరి మధ్యలో కొద్దిగా తేడా కనిపించేది. అందువలన యేసును నిర్బంధించిన సిలువ వేయటానికి కొంచెం ముందు యేసుతో మాట్లాడటానికి కొందరు గ్రీకులు వచ్చి ఫిలిప్పును అభ్యర్థించారు యేసు ప్రభుని కలుసుకోవటానికి. ఫిలిప్ వెళ్ళి చెప్పవచ్చు కదా, కొంతమంది రిస్క్ తీసుకోరు యేసు ప్రభు దగ్గరికి ప్రజలను తీసుకురావటానికి. అందుకే కొందరు వేద సాక్షి వాళ్ళు ఏది జరిగినా సరే దేవుని కోసం, యేసయ్య కోసం అని సేవ చేస్తారు మిషనరీస్. నాలాంటి వాళ్ళు కాదు, చాలా ఆసక్తి కలిగి చచ్చిపోయినా సరే అని అనుకునేవాళ్ళు.
నీవు కొద్దిగా ఇంకా ఎదగాలి. కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక రిస్క్ తీసుకునే వ్యక్తి అయినా యేసు నక్షత్ర కార్యం ఇశ్రాయేలుకైనా అన్ని జాతులకు ఉందా అని సమస్యల వలన ఆ గ్రీకులను అనుమతించాలా వద్దా అని ఫిలిప్పు తన జీవితంలాగే ఆగిపోయినప్పుడు ఆ విషయం అంద్రియాకు తెలిపినప్పుడు అంద్రియా గ్రీకులను యేసు వద్దకు తీసుకుపోయి యేసు నోటి ద్వారాని దేవుని సేవించిన వారందరికీ రక్షణ ఉందని యోహాను 12:26 ప్రకారం చెప్పబడే గొప్ప మాటలకు ప్రధాన కారణం ఎవరు? ఈ అంద్రియా వలన ఆ గొప్ప సంఘటన జరిగింది. గొప్ప మాట మనకు లభించింది. గోధుమ గింజ మట్టిలో పడి నశించిననే తప్ప అని అప్పుడే మాట్లాడాడు. మనం ఏదైనా రిస్క్ తీసుకుంటే మన ద్వారా ప్రభువు ద్వారా అనేక విషయాలు దేవుడు బయలుపాటు చేస్తాడు. అంద్రియా గారా, అలాంటి గుండె ధైర్యం మాకు రావాలని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. తల్లి నన్ను మరచిన నీ కృప చాలును, తండ్రి నన్ను మరచిన నీ కృప చాలును, తల్లి నన్ను మరచిన నీ కృప చాలును, తండ్రి నన్ను మరచిన నీ కృప చాలును. అనాథగా మిగిలిన నీ కృప చాలును, ఎవరాదరించకున్న నీ కృప చాలును, అనాథగా మిగిలిన నీ కృప చాలును, ఎవరాదరించుకున్న నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండి నా చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. ఇది ఒక తమిళం పాట. మీ ప్రార్థన ద్వారా అనువాదం చేసి ఈరోజు ఈ విధంగా పాడగలుగుతున్నా. నాకు అలాంటి చిన్న వరముని ఇచ్చాడు కదా, మీకు కూడా మీ పిల్లలకు కూడా చదువు విషయంలో ట్రాన్స్లేషన్ విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయను గాక. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. అనేక మంది పుణ్య పురుషులు స్త్రీలు పండుగను ఈ నెలలో కొనియాడుకుంటున్నాం. మొట్టమొదటిగానే సకల పునీతుల గురించి ధ్యానించాం. ఈరోజు ఇంకొక పునీతుడు, అందువలన వాళ్ళు కార్చిన కన్నీళ్లు, చిందిన రక్తం ఇవన్నీ మనలను రక్త కోటలో మరుగుపరుచుకోవటానికి, కాపాడటానికి ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్ కేంద్రమును, DMI 24/7 గ్రూపును, 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. చూడండి, ఈ రోజుతో మనము ఈ నెలను ముగిస్తూ ఉన్నాం. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, 11 నెలలు. టుడే వీ కంప్లీట్ అనదర్ 1 more month, 11th month. 1 more month to go, న్యూ ఇయర్ బిగిన్స్. ఒకరోజు గడిచిపోతే మరి నూతన నెల, తర్వాత నూతన సంవత్సరం 31 రోజులు. ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎంతమందికి అద్భుతాలు కావాలి అని అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఫుల్ చేతులు ఎత్తుతారు, కొంతమంది ఎత్తుతారు. నేను అప్పుడు కౌంట్ చేస్తాను, 1, 1.5, 2.5 అట్టినట్లే. మీరు మంచిగా చేతులు ఎత్తి మీకు అద్భుతాలు కావాలంటే ఇప్పుడు వినండి. ఈరోజు అద్భుతాలు జరగటానికి ఒక కారకుడు ఈ పునీతుడే. ప్రజలందరూ పాపం యేసుప్రభు కాలినడకతో వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు, యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొండలో ప్రసంగం చెప్పాడు. మీకు విషయం తెలుసు. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు ఉన్న ప్రజా ఆ సమయం. అటువంటి టైంలో వీరు తిరిగి ఇంటికి వెళితే దారిలో పడిపోతారయ్యా అని యేసుప్రభు వాళ్ళకి భోజనం పెట్టమంటే వీళ్ళందరూ మన కాల్కులేటర్ మ్యాథమెటిషియన్స్. వీరు ఎవరు? 11 మంది. వీళ్ళందరూ లెక్క పట్టుకుంటూ కూర్చుంటే ఒకే ఒక వ్యక్తి యేసుప్రభు మీద ఎంత గాఢమైన నమ్మకం చూడండి. యేసుపై, వారి అద్భుత శక్తిపై నమ్మకం ఉన్న అంద్రియా మాత్రం ఆయన జన గుంపులోనికి వెళ్ళి 5 బార్లీ రొట్టెలు 2 చేపలు కలిగి ఉన్న ఒక బాలుని తీసుకొని యేసు ముందుకొచ్చి తన గురు భక్తిని చూపాడు. అందరు నవ్వుకొని ఉంటారు పక్కన నిలబడి. చీ చిన్న బాలుని తీసుకొచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు, పిచ్చివాడు నన్ను అనుకొని ఉంటారు. యేసు వాటిని వృద్ధి చేసి
అచ్చట ప్రజలకు ఆహారం పెట్టిన గొప్ప అద్భుత కారణం, దానికి కారకుడు ఎవరు? ఈ పునీతుడు. యోహాను 6వ అధ్యాయం 13వ వచనం. మీరు కూడా ఈరోజు అద్భుతం కావాలా? మీ ఇంటిలో పిల్లల విషయంలో ఏదైనా కొరతలు ఉన్నాయా? అవన్నిటి మధ్యలో ఈయనను మీరు ప్రార్థిస్తే అద్భుతాలు చేస్తాయి. అందుకే 5వ గుర్తును మనము ఇప్పుడు 5వ పాటను 5వ చరణమును ముందుగా పాడబోతున్నాం. ఎందుకంటే అద్భుతాలు జరగాలి. మీరు ఈ గుర్తు నుంచి ప్రార్థించాలి. 4వ లిరిక్లో 4వ దాన్ని ఇప్పుడు మీరు 5గా చదువుతారు. 5వ దానిని మీరు 4గా ఇప్పుడు చదవబోతున్నారు. ఫిలిప్పీ 4:12 ప్రకారం, యాకోబు 1:2-3 ప్రకారం దేవుడు మీకు పుష్కలంగా అన్నిటిని వసగునుగాక. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరులారా? లిరిక్లో 5వ చరణం. నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణమగును, నా బలహీనంలో నా బలము పరిపూర్ణమగును. కలిమిలో ఉండిన నీ కృప చాలును, ఆకలి కలిగిన నీ కృప చాలును, కలిమిలో ఉండిన నీ కృప చాలును, ఆకలి కలిగిన నీ కృప చాలును. ముళ్ళు లాంటి పరిస్థితులైన నీ కృప చాలును, విశ్వాస పరీక్షలైన నీ కృప చాలును, ముళ్ళు లాంటి పరిస్థితులైన నీ కృప చాలును, విశ్వాస పరీక్షలైన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం, యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలును, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. బలహీనంలో నీ బలము పరిపూర్ణమగును. మీరు మాత్రం అంద్రేయాను ప్రార్థిస్తే ఇలా అద్భుతం దేవుడు చేస్తాడు. మీరు కూడా ప్రార్థించండి మీ అద్భుతాల కోసం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంద్రేయ అనే గ్రీకు పేరుకు ధైర్యం, విరోచితం అని అర్థం. అంద్రేయ పేతురులు ఇద్దరిని కొద్దిపాటి చదివే, వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు, కలిసి చేపలు పట్టేవారు. సువార్త ప్రచారానికి వెళ్ళేవారికి అంద్రేయ పేతురు ఇంట్లోనే ఉండి జీవించినట్లు చరిత్ర చెప్తుంది. అంటే మాలాంటి సేవకులకు వాళ్ళ ఇల్లు గెస్ట్ హౌస్ అలా ఉండేది. అంద్రేయ ఒక బ్రహ్మచారి అంట, అంటే పెళ్లి చేసుకోలేదు. ఆ రోజుల్లో ఆ విధంగా ఉండడం గొప్ప విశేషంగా భావించేవాడంట. తొలి శతాబ్దంలో భక్తులైన యూదులు, బప్తిస్మ యోహాను వంటి వారు విరక్తత్వ వ్రతాన్ని పాలించుటయందు సుస్పృతం. అందువలన అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా జీవించినటువంటి వ్యక్తి, అన్మ్యారీడ్ పర్సన్, ఎ బ్యాచులర్, దిస్ ఆండ్రూ. ఇట్ వాస్ అ స్పెషల్ కాల్ డ్యూరింగ్ దోస్ డేస్. ఆయన వీరిని రష్యా, స్కాట్లాండ్ దేశాలకు చేపలు పట్టేవారికి, అవివాహిత యువకులకు తర్వాత పాలక పునీతులుగా శ్రీసభ ఏర్పాటు చేసింది. అందువలన ఈరోజు మనం మరొకసారి కొంతమంది మాత్రమే అలాంటి జీవితాన్ని ఎన్నుకుంటున్నారు. కొందరు బ్రహ్మచారిగా, అనగా గురువులుగా, కన్యాస్త్రులుగా, ఇంకా కొంతమంది మన మినిస్ట్రీలోనే వాళ్ళ జీవితం మొత్తం అంకితం చేసుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఈ గడియలో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ పండుగ ఈరోజు. అందువలన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మలను కూడా, మీ కుటుంబం నుండి కూడా కొంతమంది బిడ్డలైన గురువులుగా, కన్యాస్త్రులుగా ఎన్నుకొనుగాక. దేవుని సేవ అధికంగా ఉన్నది, పనిచేవారు చాలా తక్కువ. అందువలన దానికోసం కూడా ఈరోజు ప్రత్యేక మనము ప్రార్థన చేసుకుందాం. ఆండ్రూ, అంద్రేయ అలాంటి పేరు కలిగిన మీ అందరికీ శుభాకాంక్షలు. చివరి పాట పాడి ముగిస్తాం. ఆ పాట ఏంటంటే, పెనుగాలు వీచినా నీ కృపచాలు, జడివానలు కురిసినా నీ కృపచాలు. మత్తయి సువార్త 8:26. Lord, even if there is a storm hitting our boat, our house, even if, Lord, there is a great storm and waves, Lord, nothing will happen if your grace is with us. Amen. వరదలు వచ్చినా, కూలిపోయే పరిస్థితులు వచ్చినా కాపాడేది నీ కృపయే. మత్తయి 7:25, Matthew 8:26, Matthew 7:25. పాడి ముగించే లోపల మీ ఇంటిలో కూడా పెనుగాలిలాగా వీచుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు నూతన కార్యం చేసి పరిస్థితులన్నీ మారిపోనుగాక. ఈరోజు మనం చివరిగా పాడేది ఏంటిది? పరిస్థితులు మారునే అని పాడుతున్నాం. పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. హ్యాపీ ఫీస్ట్ డే టు ఆల్ ఆఫ్ యూ. கிருபை எனக்கு போதும், உம் கிருபை எனக்கு போதும், உம் கிருபை எனக்கு போதும். உம் பலவீனத்தில் உம் பலமோ, என் பலவீனத்தில் உன் பலமோ பூரணமாய் விளங்கும். నీ కృపా నాకు చాలును. పెనుగాలి వీచిన నీ కృప చాలును, జడివానలు కురిసిన నీ కృప చాలును. పెనుగాలి వీచిన నీ కృప చాలును, జడివానలు కురిసిన నీ కృప చాలును. వరదలు పారిన నీ కృప చాలును, కూలిపోయే పరిస్థితులు వచ్చిన నీ కృప చాలును. వరదలు పారిన నీ కృప చాలును, కూలిపోయే పరిస్థితులైన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం
యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, నా బలహీనంలోని ఫలము పరిపూర్ణ మగును. పునీత అంద్రయ్య గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఆండ్రూ Pray for us. మీకు తప్పక అద్భుతం ఈ రోజు నిశ్చయం. ఎందుకంటే ఈయన రిస్క్ తీసుకునే వ్యక్తి. అద్భుతాలు జరగాలంటే గుంపులోనికి వెళ్ళి ఏదో ఒకటి కొని వచ్చి చేసేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి పండుగ సందర్భంగా మీ ఇంటిలో ఏ అద్భుతం జరగాలని వేచి ఉన్నారు. త్వరలోనే చాలా కుటుంబాలు మైకి పట్టుకొని పోటు పట్టుకొని సాక్ష్యం చెప్పే రోజునములు ఈ దినం ద్వారా వచ్చునుగాక. ప్రార్థనతో ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదన అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదన దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదన గాలి వాన లాంటి సమస్యలతో పోరాడుతున్న వాళ్ళ మీదన దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరు ఆదరణ లేకుండా జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పౌజలు అర్పిస్తున్న వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినముతో నూతన నెలలు అడుగుపెడుతుండగా అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరిగినటువంటి గురువుల వడకం, అలాగే ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకం అందరిలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిసెంబర్ 26 నుంచి 29 వరకు జరుగుతున్న యువతి యువకుల వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబ సభ్యుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 30 రోజులు మాత్రం నిలబడిన తెర వెనుక పనిచేసిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ పాటను తమిళంలో చక్కగా ఇద్దరు దంపతులు పాడారు. డేవిడ్ అనే వ్యక్తి, మరి జెస్సీ అనే తన భార్యతో పాటు చక్కగా వీడియోతో పాటు వినండి. ఓం కిరుబై ఎనకు పోదుం, ఓం కిరుబై ఎనకు పోదుం అనే పాట. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై ప్రార్థించుకున్న దయగల తండ్రి, 30 రోజులు మమ్మల్ని భద్రంగా కాపాడావయ్యా. ఈరోజు స్తోత్రమని పదం వాడకపోయినా నీ కృప నాకు చాలునని 30 రోజులకు స్తోత్రం చెల్లించామయ్యా. రేపటి దినం నుండి నూతన నెలలో అడుగు పెడుతున్నాం. ఏది జరిగినా, ఎక్కడ ఏమి జరిగినా ఈ బిడ్డలకు భద్రతను దయచేయం తండ్రి. వీరు కన్నీళ్లు తుడువు ప్రభా. నా నూతన నెల నుండి నూతన సంవత్సరం కోసం ప్రార్థిస్తుండగా ఈ నెలంతా మాకు కావలసిన అనుగ్రహం దయచేయమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పునీత అంద్రయ్య పొందినటువంటి అభిషేక ఆశీర్వాదముతో అద్భుత నాయకుడిగా మధ్యస్థ ప్రార్థన ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the miraculous saint who is the reason for miracle of 5 loaves and 2 fish, may the same miraculous things happen through his intercession in the name of the Father and of the Son and of the Holy Spirit.
నీ కృపా నాకు చాలు, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణమగును నిశ్చయం. యేసువా నిన్ను నమ్ముచున్నాము, స్తోత్రం. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ. గాడ్ బ్లెస్ యు.